ఇండస్ట్రీ లేటెస్ట్ స్కిల్స్ తో బెస్ట్ కెరియర్ మీ సొంతం 100% ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ టాప్ ప్లేస్మెంట్స్ కోసం ఇప్పుడే జాయిన్ అవ్వండి రాయ్ యూనివర్సిటీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోతే మన శరీరం చూపించే సంకేతాలు ఏంటి? మరి జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయాలంటే ఏం చేయాలి? ప్రాబ్లం ఏంటి అని తెలియాలంటే మరి డాక్టర్ని సంప్రదించడం అవసరమో, బట్ అంతకన్నా ముందు ఏమైనా రెమెడీస్ ఉన్నాయా అసలు అనేది తెలుసుకుందాము. ఈ డౌట్స్ని క్లారిఫై చేయడానికి మనతో పాటు ఉన్నారు ఐ డ్రీమ్ స్టూడియోలో సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ రఘురామ్ కొండల గారు, కాంటినెంటల్ హాస్పిటల్. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. డాక్టర్ గారు, జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది లేదు అనేది ఎలా తెలుస్తుంది? సో ఒకవేళ పని చేయకపోతే మన శరీరం ఎలాంటి లక్షణాలను చూపిస్తుంది? సో జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తూ ఉంటే మనము కొన్ని సింపుల్ 2 లక్షణాలు నేను చెప్తాను. మీకు టైంకి ఆకలి వేయడం అనేది జరుగుతూ ఉంది అని అంటే మీ జీర్ణ వ్యవస్థ చాలా చక్కగా బహుబేషుగ్గా పనిచేస్తుంది అని అర్థం. రెండో ఇంపార్టెంట్ లక్షణానికి వస్తే బరువు ఒక లెవెల్లో మెయింటైన్ చేయగలగడం. ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ అంటే మనకి డైలీ అరౌండ్ 1800 నుంచి 2000 కిలో క్యాలరీస్ ఎనర్జీ అనేది అవసరం. మనం ఏమీ పని చేయకుండా ఖాళీగా కూర్చున్నా కానీ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం. అలాంటి సందర్భాల్లో కూడా ఇంత ఎనర్జీ అనేది డైలీ మనకి అవసరం. మరి ఈ ఎనర్జీ మనకి తాగే నీటి ద్వారా లేదా పీల్చే గాలి ద్వారా రాదు. మనం తిన్న ఫుడ్ కంప్లీట్గా డైజెస్ట్ అయ్యి అందులో ఉన్న పోషక పదార్థాలన్నీ మన జీర్ణ వ్యవస్థ ద్వారా బ్లడ్ సర్క్యులేషన్లోకి అబ్జార్బ్ అయ్యి అవి మళ్ళీ వాటి నుంచి ఏటీపీ అనే ఎనర్జీ మాలిక్యూల్ జనరేట్ అవ్వడం ద్వారానే ఈ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ అనేవి మీట్ అవుతూ ఉంటాయి. అదే కనుక ఈ జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయట్లేదు అనుకోండి, మీ బాడీకి కావాల్సిన ఆ 2000 కిలో క్యాలరీస్ అనేవి మీ బాడీలో ఉన్న రిజర్వ్, అది మజిల్ కావచ్చు, ఫ్యాట్ కావచ్చు, దీన్ని మన బాడీ యూస్ చేసుకొని ఎనర్జీని జనరేట్ చేసుకుంటుంది. అదే ప్రాసెస్ కనుక కంటిన్యూ అయితే మీ జీర్ణ వ్యవస్థ సరిగ్గా పని చేయకపోతే సో ఏమవుతుంది అని అంటే ఈ విధంగా మన ఫ్యాట్ రిజర్వ్స్ మరియు మజిల్స్ని బాడీ యూటిలైజ్ చేసుకోవడం వల్ల మీరు బరువు మెల్లమెల్లగా తగ్గుతారన్నమాట. సో అందుకని బరువు ఒక లెవెల్లో మెయింటైన్ అవుతూ ఉంది అని అంటే మీ జీర్ణ వ్యవస్థ చాలా మంచిగా పనిచేస్తుంది అని అర్థం. ఇంకొక ఇంపార్టెంట్ లక్షణం గురించి నేను చెప్తాను. మోషన్. ఇప్పుడు ఇండియన్ పాపులేషన్లో మనం చూసుకుంటే కనుక డైలీ 1 టైం అయినా ఫ్రీ మోషన్ కావడం అనేది ఒక ఇంపార్టెంట్ లక్షణం. ఇది అవుతూ ఉంటే కనుక మీ జీర్ణ వ్యవస్థ బాగానే పనిచేస్తుంది అని అర్థం. లేదు, మీ జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయనప్పుడు ఏమవుతుంది అంటే మనం తిన్న ఫుడ్ సరిగ్గా డైజెషన్ కాకపోవడం వల్ల మోషన్ అనేది చాలాసార్లు వెళ్ళాల్సి రావడం, 3 సార్లు కావచ్చు, 4 సార్లు కావచ్చు, లూజ్ స్టూల్స్, మాల్ అబ్జార్ప్షన్ అనేది జరిగినప్పుడు లూజ్ స్టూల్స్, డయేరియా అనేది ఒక కామన్ లక్షణం. ఇంకొక లక్షణం గురించి మనం మాట్లాడుకుంటే రోజంతా అలసటగా ఉండడము, నీరసంగా ఉండడం. దీని ఈక్వలెంట్ ఏమిటి అని అంటే రక్తహీనత. లో హిమోగ్లోబిన్ ఉన్నప్పుడు మీకు రోజంతా నీరసంగా అలసటగా ఉండడం అనేది చాలా కామన్గా జరుగుతూ ఉంటుంది. చిన్న పని చేసినా అలసిపోవడం, ఆయాసం రావడం, 2-3 మెట్లు ఎక్కినా ఆయాసం రావడం. సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు లో హిమోగ్లోబిన్ ఒక కారణం కావచ్చు. లో హిమోగ్లోబిన్ ఉంది అని అంటే మీరు తింటున్న ఫుడ్లో ఉన్న ఐరన్ కానివ్వండి లేదా B12 కానివ్వండి, ఇవి హిమోగ్లోబిన్ తయారవడానికి చాలా ఇంపార్టెంట్ మైక్రోన్యూట్రియంట్స్. సో ఇవి మీ జీర్ణ వ్యవస్థ సరిగ్గా అబ్జార్బ్ చేసుకోలేకపోతుంది అని అర్థం. ఇంకో విధంగా రక్తహీనత లేదా ఎనీమియా ఎందుకు రావచ్చు అని అంటే మీ డైజెస్టివ్ సిస్టంలోంచి స్లోగా బ్లడ్ లాస్ జరుగుతూ ఉంది అనుకోండి. అల్సర్స్ ఉన్నాయి లేదా పుండ్లు ఉన్నాయి. కొంతమందికి ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అనే కండిషన్ ఉంటుంది. వాళ్ళలో కూడా ఎక్కువ మోషన్స్ అవుతూ ఉంటాయి అండ్ ఈ అల్సర్స్ ద్వారా స్మాల్ క్వాంటిటీస్లో బ్లడ్ లాస్ జరుగుతూ ఉంటుంది. తద్వారా ఏమిటంటే మీకు లో హిమోగ్లోబిన్ లేదా ఎనీమియా డెవలప్ అవుతుంది. అందువల్ల ఈ వీక్నెస్, నిస్సత్తువ అనే లక్షణం ఉన్నా కానీ దీన్ని కూడా ఒక డైజెస్టివ్ సిస్టమ్ రిలేటెడ్ ప్రాబ్లం అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయని మనం అంచనా వేయగలిగేటట్టు ఉండాలి. ఇంకొక
సింపుల్ లక్షణం ఏమిటంటే జ్వరం కనుక ఎక్కువ కాలం వస్తూ ఉంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి, జిఐ కండిషన్స్. ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటాం. ఇది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్ అన్నమాట. మన ఇమ్యూన్ సిస్టమ్ మన డైజెస్టివ్ సిస్టమ్ని అటాక్ చేసి అందులో అల్సర్స్ క్రియేట్ చేయడం వల్ల ఈ కండిషన్ తలెత్తుతూ ఉంటుంది. ఇందులో కూడా ఫీవర్ అనేది చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం. ఫీవర్ కానివ్వండి, వెయిట్ లాస్ కానివ్వండి. సో మన శరీరంలో జీర్ణ వ్యవస్థ మంచిగా పనిచేస్తుంది అని అంటే టైంకి ఆకలి వేయడం, బరువు ఒక లెవెల్లో మెయింటైన్ చేయగలగడం, ఆకలి గురించి మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే మోషన్, ఎక్కువ లూజ్ టూల్స్ లేకుండా డైలీ 1 బౌల్ మూమెంట్, అండ్ వీక్నెస్ కానివ్వండి లేదా అలసట కానివ్వండి ఇలాంటివి ఏవి లేకుండా యూ ఫీల్ ఎనర్జెటిక్ ఎవ్రీ డే. దట్స్ ఎ సైన్ ఆఫ్ వెల్ బీయింగ్ ఆఫ్ యువర్ డైజెస్టివ్ సిస్టమ్. రైట్. చాలామంది జీర్ణ వ్యవస్థ బాగుండాలి అంటే కొన్ని రెమెడీస్ ఫాలో అవుతూ ఉంటారు. కొంతమంది జీలకర్రను నానబెట్టేసేసి మార్నింగ్ ఆ వాటర్ తాగడం, ఆ ప్లేస్లో లేదంటే మెంతులు ఇలాంటివి ఏవేవో చిట్కాలు పాటిస్తూ ఉన్నారు. నిజంగా జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయాలంటే ఏమైనా హోమ్ రెమెడీస్ మా ఐడ్రీమ్ ప్రేక్షకులకు చెప్తారా? సో హోమ్ రెమెడీస్ విషయానికి వస్తే మనము జీలకర్ర లేదా ఏవైనా మసాలా దినుసులు కనుక వాడితే వీటి వల్ల టెంపరీగా గ్యాస్, ఎసిడిటీ ఇబ్బందులు కొంచెం బెటర్గా అనిపించినట్టు అనిపిస్తాయి. కానీ వీటి వల్ల లాంగ్ టర్మ్లో మనం ఆ కండిషన్ని రూట్ కాజ్తో సహా అడ్రస్ చేస్తున్నామా అని అంటే లేదని చెప్పాలి. అయితే హోమ్ రెమెడీస్గా మనం ఏం వాడవచ్చు అని అంటే యాపిల్ సైడర్ వెనిగర్ కొన్ని సందర్భాల్లో, ఇది డైల్యూట్ వెనిగర్ కాబట్టి దీన్ని వాడడం ద్వారా లక్షణాల నుంచి కొంచెం విముక్తి పొందవచ్చు. లేదా లెమన్ మరియు తేనె కలుపుకొని ఎంప్టీ స్టమక్ మీద కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మీరు తీసుకుంటే ఇది కూడా మీ జీర్ణ సమస్య రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి ఒక లెవెల్ వరకు ఉపశమనాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఫెనెల్ లేదా సోంఫ్ అని అంటాం, ఇది కూడా మన డైజెషన్కి ఒక లెవెల్ వరకు తోడ్పాటుని ఇస్తుంది. సోంపు తిన్న తర్వాత ఖచ్చితంగా తినాలి. ఒక సివియర్ ఎక్కువ హెవీ మీల్ మీరు తీసుకున్నారు అని అంటే కనుక ఆ తర్వాత సోంపు తీసుకుంటే కొంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది. డాక్టర్ గారు, జీర్ణ వ్యవస్థ పాడవడానికి ప్రధాన కారణం ఈ మధ్య కాలంలో అధ్యయనాలు చెప్తున్నాయి జంక్ ఫుడ్ అని, వాస్తవమేనా? జంక్ ఫుడ్లో ఏమిటంటే ఎక్కువగా ప్రిజర్వేటివ్స్ అనేవి వాడడం జరుగుతుంది. సాల్ట్ అనేది మోతాదు కంటే ఎక్కువగా వాడతారు. ఎందుకంటే ఈ ఫుడ్ని వాళ్ళు ఎక్కువ కాలం ప్రిజర్వ్ చేయగలిగే విధంగా ఉండాలి. సో దానికి ఉప్పు ఎక్కువగా వాడడం వల్ల బ్లడ్ ప్రెషర్ లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ వల్ల కూడా ఎన్నో రకాల ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు ఫుడ్ ప్రిజర్వేటివ్స్ లేదా ఇమల్సిఫైయర్స్ అని అంటాం, ఇవి చాలా ఫుడ్స్లో ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాం. వీటి వల్ల వచ్చే దుష్ప్రభావం ఏమిటి అని అంటే ఇమల్సిఫైయర్స్కి ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అనే డైజెస్టివ్ కండిషన్కి డైరెక్ట్ రిలేషన్ ఉన్నట్టుగా కనుక్కున్నారు. అదేవిధంగా మనము ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్లో చాలా వరకు కంటామినెంట్స్ కూడా ఉండేదానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ వాటర్ అనేది సరైన మోతాదులో తీసుకోవడము చాలా ఇంపార్టెంట్. ఒక డేలో మినిమం 3 లీటర్స్, సీజన్ బట్టి కొన్ని సందర్భాల్లో ఇంకా ఎక్కువ వాటర్ తీసుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాం జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయాలి అంటే. రైట్. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మా డ్రీమ్ వ్యూవర్స్కి వాల్యుబుల్ సజెషన్ ఇచ్చారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో తెలుసుకున్నారు కదండి, జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయాలంటే జంక్ ఫుడ్ని పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది అంటున్నారు. అండ్ అలాగే జీర్ణ వ్యవస్థ బాగా పనిచేయడానికి మనకున్న చెడు వ్యసనాల నుంచి దూరంగా ఉండి ఏదైనా డౌట్ వస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసేయండి. మరో టాపిక్తో మళ్ళీ మీట్ అవుతా. Until then, this is Rachel signing off. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.